ఇది BSNL నుంచి వచ్చిన ఏకైక పెద్ద కాంట్రాక్ట్. ఒకే ఒక్క ఆర్డర్తో స్టాక్ 11% పెరిగింది. స్టెర్లైట్ టెక్నాలజీస్ ఎల్టీడీ ఇప్పుడు మార్కెట్లో హాట్ టాపిక్. జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో భారత్నెట్ బ్రాడ్బ్యాండ్ నిర్మాణానికి 2631 కోట్ల రూపాయలు BSNL ఆర్డర్ దక్కించుకుంది. ఈ ఒక్క న్యూస్తో స్టాక్ ఒక్క రోజులో 11% ర్యాలీ చేసింది. ఇన్వెస్టర్లు, అనలిస్టులు కూడా బుల్గా మారిపోయారు. మార్కెట్ క్యాప్ 5144 కోట్ల రూపాయలు. రెవెన్యూ 5478 కోట్ల రూపాయలు. రోజ్ 5.8%. డెట్ మేనేజబుల్ 1000 కోట్ల రూపాయలు ఫండ్స్ రైజ్ చేశారు. బలమైన లిక్విడిటీ ఉంది. కంపెనీ ప్రాఫిటబిలిటీలోనూ టర్నరౌండ్ చూపిస్తోంది. ప్రమోటర్ హోల్డింగ్ 44.16%గా ఉన్నారు. కానీ నష్టం ఇంకా పూర్తిగా తగ్గలేదు. Q4 FY25లో 40 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది, కానీ గత ఏడాదితో పోలిస్తే మెరుగైంది. -3.62%. పే రేషియో 41/84 ఇంకా నెగటివ్. దీంతో పాటు గ్లోబల్ సర్వీసెస్ డివిజన్ డీమర్జర్ వల్ల కొత్త ఆర్థిక డైరెక్షన్ మీద క్లారిటీ రావాల్సి ఉంది. అయినా కూడా ఇండియా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ వల్ల బిగ్ ఆర్డర్ బుక్తో STLకు మెరుగైన ఫ్యూచర్ ఛాన్స్ ఉంది. నువామా టార్గెట్ 2025లో 135 రూపాయలు, 2030లో 1500 రూపాయలుకి చేరే అవకాశం ఉంది అంటున్నారు. ఇది రిస్క్ నా లేదా మల్టీబ్యాగర్ రివార్డ్ నా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ సబ్స్క్రైబ్ చేయండి.